ముఖానికి ఎందుకు కడుతున్నారు? ముఖానికి ఎందుకు కడుతున్నారు? భయపడుతుంది. ఏ సంబంధం లేదు, నాకు అక్రమంగా అరెస్ట్ చేశారు. నాకు లభించిన ఒక ఇంపార్టెంట్ సమాచారం మీదుగా నర్సీపట్నం ఏఎస్పీ గారు సంబంధిత నర్సీపట్నం టౌన్ ఎస్ఐ గారి సిఐ గారికి తెలియపరచగా నిన్న రాత్రి కాపుగాదిగా మనకి కొంతమంది ఈ తూర్పుగోదావరికి చెందిన గణపతిరాజు సుబ్బరాజు, చింతపల్లిలో నర్సీపట్నం నివాసం ఉంటున్న వసపరి ప్రసాద్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ రవాణా జరుగుతుంది, మావోయిస్టులు చేరవేటకని మనకి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా మనం నైట్ మన టీం వెళ్ళగా వీరి వద్ద ఈ ఒక ఈస్ట్ గోదావరి నుంచి ఒక వాహనంలో ఈ ఎక్స్ప్లోజివ్ ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకురావడం జరిగింది. వారిని విచారించగా వారు చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ మెటీరియల్ అనేది మావోయిస్ట్ పార్టీ వాళ్ళు లోపల అందజేయడం కోసం తీసుకొచ్చిందని నర్సీపట్నం టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేయడం అయింది. వీరి వద్ద నుంచి 500 ఎలక్ట్రికల్ డెటనేటర్స్, 100 ఎంటీ డెటనేటర్స్, 6 బ్యాగ్స్ అప్రాక్సిమేట్లీ 300 kgs అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, ఒక శాంసంగ్ ట్యాబ్, శాంసంగ్ సెల్ ఫోన్స్ 3 మరియు ఒక వెహికల్ వాహనం మారుతి రిజ్ AP5 CK55545 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇది 289/14 అండర్ సెక్షన్ 120 క్రిమినల్ కాన్స్పిరసీ, 121 వేజింగ్ వార్ అగైన్స్ట్ ద స్టేట్, 109 IPC ఇదేమో అబెట్మెంట్ సెక్షన్. ఇవి కాకుండా సెక్షన్ 486 ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్, సెక్షన్ 812 ఆఫ్ AP పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, సెక్షన్ 30B ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 13B అండ్ సెక్షన్ 4 ఆఫ్ PDP యాక్ట్ కింద వీళ్ళు కేసు నమోదు చేయడం. ఇప్పుడు వీరిని మ్యాజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేసి తదుపరి విచారణ చేపట్టారు.